ద్రౌపది స్వయంవరం వార్త అంతటా వ్యాపించింది. ఒక భారీ కళ్యాణ మండపం ఏర్పాటు చేయబడింది. ఉక్కు విల్లు మరియు ఉక్కు బాణాలతో కూడిన మత్స్య యంత్రాన్ని కళ్యాణ మండపం మధ్యలో ఏర్పాటు చేశారు. మొదటగా దుర్యోధనుడు ప్రవేశించి గెలవాలి అనుకున్నాడు. కానీ అవకాశం తీసుకొని ఓడిపోవడం ఇష్టం లేదు. అందుకే దుర్యోధనుడు విడిచిపెట్టాడు. తర్వాత కర్ణుడు ప్రవేశించగానే ద్రౌపది కర్ణుడికి వినిపించేంత బిగ్గరగా నాకు సూతుడిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పింది. కర్ణుడు దీనిని చాలా పెద్ద అవమానంగా భావిస్తాడు. అర్జునుడు బ్రాహ్మణ యువకుడి వేషంలో లేచి నిలబడి ముందుకు వస్తాడు. అర్జునుడు విల్లుకు 3 ప్రదక్షిణలు చేసి సాష్టాంగం చేసి ఆ విల్లుని ఎత్తుకొని దానిని తిప్పి ప్రతిబింబం వైపు చూసి ఎక్కుపెట్టాడు. మత్స్యయంత్రం కింద పడిపోయింది. ద్రౌపది అర్జునుడికి పూలమాల వేసింది. ఈ విధంగా అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో గెలిచాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.